హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నా డే మార్నింగ్ లేస్తూనే కాఫీతో అయితే స్టార్ట్ అవుతుంది. మంచిగా కాఫీ పెట్టుకొని తాగేసాను. సో, కాఫీ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. సో, డ్రై ఫ్రూట్స్ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కన్జ్యూమ్ చేశాను. సో, ఇప్పుడైతే నేను ఒక్కదానికే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. లేదంటే మా హస్బెండ్‌కి కూడా నేను ప్రిపేర్ చేసేదాన్ని. సో, మా పాప ఇంకా నిద్రపోతుంది కాబట్టి పీస్‌ఫుల్‌గా చేసుకోగలుగుతున్నాను. లేదంటే షూట్ చేయడానికి అన్నిటికీ ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ దట్ టూ నేను ఎలాంటి షుగర్ యూజ్ చేయడం లేదండి. 2 బనానాస్ తీసుకున్నాను. దట్ టూ డేట్స్ ఉన్నాయి కాబట్టి స్వీట్‌నెస్ అనేది ఆటోమేటిక్‌గా ఫ్రూట్‌లోనే ఉంటుంది. సో, మనకి ఎలాంటి షుగర్ అవసరం లేదు. కంపల్సరీ షుగర్ కావాలి అనుకునే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైట్‌లో ఉన్నాను కాబట్టి షుగర్ యాడ్ చేయడం లేదు. ఈ గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగడం వల్ల థిక్‌నెస్‌గా ఉంటుంది కాబట్టి మనకి ఆఫ్టర్‌నూన్ వరకు ఎలాంటి ఆకలి కూడా అనిపించదు. సో, అది అయిపోయిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసేసాను. ఈరోజు లంచ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకెలాగో డైట్ కాబట్టి కంపల్సరీ ఏదో ఒక కర్రీ అనేది ప్రిపేర్ చేయాలి వెజ్జీస్‌లో. నాకైతే క్యారెట్ ఇస్ ద బెస్ట్ అనిపించింది. సో, నేను క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. నా స్టైల్‌లో క్యారెట్ కర్రీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మీరు ఇలాగే చేస్తారా? ఒక ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా బాగా బ్రౌన్‌గా వచ్చేంత వరకు వేయించుకునేయాలి. ఈ పప్పు అనేది శనగపప్పు అనేది మ్యాండేటరీ నాకైతే. ఎందుకంటే కొంచెం క్రంచీగా ఉంటుంది. కొంతమంది అయితే ఇష్టపడరు. నాకైతే ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం శనగపప్పు అండ్ అవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని లిటిల్ బిట్ అంటే ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక మనం క్యారెట్ ఆల్రెడీ కట్ చేసుకొని వాష్ చేసి అండ్ కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ పెట్టుకునేసాం అనుకోండి. మంచిగా బాయిల్ అయిపోతుంది ఒక 5 మినిట్స్‌లో. సో, తర్వాత వాటర్ అంటే దానికి తగ్గట్టు ఒక కప్పు క్యారెట్‌కి హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఆ ప్రోటీన్ మొత్తం బయటే వెళ్ళిపోతుంది. బయట వేసేస్తాం కాబట్టి వాటరు. సో, ఇలా చేసుకుంటే క్యారెట్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. స్పైస్ లెవెల్స్ని బట్టి కొంచెం కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. నేను మా పాప ఇలాగే తింటుంది కాబట్టి నేను ఇలాగే కొంచెం పాప కోసం తీసి పక్కకు పెట్టేసాను. తర్వాత నా స్పైసెస్ ప్రకారం నేనైతే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో, ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో, క్యారెట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా పక్కన రైస్‌కి పెట్టేసాను. రైస్‌కి వైట్ రైసే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చపాతీనే తినాలి అంటే కుదరదు. నేను ఏదన్నా ఒక పూట మాత్రమే చపాతీ తినడానికి ప్రిఫర్ చేస్తాను. రైస్, కర్రీ 2 అయిపోయాయి. ఇంకా క్యారెట్‌ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి మా హస్బెండ్, మా మావయ్య అందరూ వస్తారు కాబట్టి మేము లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవడం అంతే. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాం అనుకుంటే మళ్ళీ పాప లేస్తుంది. తర్వాత డిన్నర్ పాపకి ఫుడ్ పెట్టేసి తల్లికి ఏదైనా అంటే కష్టం ఏదైనా పని ఉందంటే పిల్లలకి ఫుడ్ పెట్టడమే ఎంత టార్చర్ ఉంటుందంటే మా పాప అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇది నా లంచ్ ప్లేట్. అత్తయ్య బఠానీ కర్రీ ప్రిపేర్ చేశారు. కొంచెం రోటి పచ్చడి అండ్ క్యారెట్ కర్రీ అండ్ కీరా ఫినిష్ చేసేసాను లంచ్. తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ రోటీ పుల్కా చేసుకున్నాను. కొంచెం పిండి మాత్రం చాలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఎందుకంటే చపాతీకి అయితే ఓకే ఎలా అయినా సరిపోతుంది. పుల్కా చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి మనకి వాటర్ ఎక్కువ అయిపోకూడదు అలా అని చెప్పి తక్కువ అయిపోకూడదు. మీడియంగా కలుపుకొని చేసుకుంటేనే అప్పుడు అవే పొంగుతాయి. లేదంటే అలాగే ఉండిపోతాయి. మనం తినలేము కూడా దట్టు. సో, మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కొంచెం దానికి తగ్గట్టే వాటర్ వేసి సో, కొంచెం మెత్తగానే చేసుకోవాలి. మ్యాక్సిమం 1 to 2 అవర్స్ అయినా పిండి నానాలి. తర్వాతే మనము పుల్కా చేయడానికి బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. దట్టు పొంగుతుంది పుల్కా అనేది. లేదంటే అస్సలు బాగోదు. ఒకసారి ఇలా 2 అవర్స్ తర్వాత చేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మా హస్బెండ్ ప్లేట్. దిస్ ఈజ్ మై ప్లేట్.